హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా, ఈరోజు నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను. అది ఏంటంటే పచ్చి మామిడికాయ పులిహోర అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. పాన్ హీట్ అయింది కదా, ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్. ఆయిల్ హీట్ అయింది కదా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి 4 ఇలా కట్ చేసి వేసుకుందాము. ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, పల్లీలు ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి సన్న పొడవుగా కట్ చేసుకున్నాను. రెండు రెమ్మలు కరివేపాకు. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు పచ్చి మామిడికాయ తురుము కప్పు, అంటే 1 మామిడికాయ వేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. రైస్ కుక్ చేసి చల్లారి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాము. పోపు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి.
ఇంగువ వేసుకుందాము లైట్గా. మరొకసారి కలుపుకుందాము. పులిహోరకి ఇంగువని బాగా టేస్ట్ అండి. ఇంగు వేసుకుంటేనే పులిహోరకి టేస్ట్ వస్తుంది. మిక్స్ అయింది కదా. ఇప్పుడు కొంచెం పచ్చి మామిడికాయ తురుము మీద నుంచి ఇలా వేసుకుందామండి. పుల్ల పుల్లగా మంచిగా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో సింపుల్ కదండి. పచ్చి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.